నాన్నా, ఎందుకు అందరూ వన్డే 2020లని ఇష్టపడతారు కాని టెస్ట్ క్రికెట్ను అంతగా ఆస్వాదించరు? వాటికి చాలా ఉత్సాహముంటే టెస్ట్ క్రికెట్ చాలా నెమ్మదిగా ఉంటుంది ఎందుకు? టెస్ట్ క్రికెట్ అనేది క్రికెట్ యొక్క అసలైన రూపం. ఇది కేవలం వేగంగా పరుగులు తీయడం గురించి కాదు. దీనిలో ఓపిక, నైపుణ్యం, సహనం అవసరం. కానీ వన్డే మరియు 2020 ఎక్సైటింగ్ అనిపిస్తాయి ఎందుకంటే పరుగులు వేగంగా వస్తాయి కాబట్టి. కాని టెస్ట్ క్రికెట్ కూడా వన్డేలాగే ఉత్సాహంగా ఉంటే దాన్ని మరింత ఆసక్తికరంగా మార్చలేమా? నిజమే. అసలు ఒకసారి సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప ఆలోచన చెప్పాడు. అతను వన్డే ఫార్మాట్ను మార్చి మొత్తం 50 ఓవర్లను 4 ఇన్నింగ్స్లుగా విభజించాలి అని చెప్పాడు. అంటే ఒక్కో జట్టు 25 ఓవర్ల చొప్పున 2 ఇన్నింగ్స్లు ఆడాలి. అలా చేస్తే టెస్ట్ క్రికెట్ తరహాలో అనిపిస్తూ వన్డే ఉత్సాహాన్ని కూడా అందించగలదు. ఇది చాలా అద్భుతంగా ఉంది నాన్నా. టెస్టు క్రికెట్లో వన్డే యాక్షన్, వన్డేలో టెస్ట్ స్టైల్, వావ్! క్రికెట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. నిజమే. క్రికెట్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఫార్మేట్ కూడా రావచ్చు. మీరు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ ఫార్మేట్ గురించి? కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్యూ.